హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాంచన్గంగా ఎక్స్ప్రెస్ పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం అయితే సంభవించింది. కాంచనగంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు అనేది ఢీకొట్టిందండి. ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి, చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 5 మంది మరణించారండి. 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందజేస్తున్నారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి. అస్సాంలోని సిల్లార్ నుంచి పశ్చిమ బెంగాల్ సియార్డాకు బయలుదేరిన నంబర్ 13174 కాంచన్గంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయిగురి జిల్లా సిలిగురి డివిజన్ పరిధిలోని రైదాసా సంగపడి స్టేషన్ల మధ్య ఫన్సీదేవా వద్ద ఈ ఉదయం ప్రమాదానికి అయితే గురైందండి. గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో కొన్ని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. గూడ్స్ రైల్లో ఉన్న కంటైనర్లు చెల్లాచెదురుగా పడ్డాయండి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, రైల్వే శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలైతే చేపడుతున్నారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారండి. క్షతగాత్రుల ఆహాకారాలు, చెల్లాచెదురుగా పడ్డ బోగీలతో సంఘటనా స్థలం భీతాహతంగా మారింది. ఈ ఘటన వల్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ప్రాణాపాయాన్ని నివారించడానికి అన్ని వనరులను వినియోగిస్తున్నట్లు తెలిపారండి. డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది మందులను సంఘటనా స్థలానికి తరలించినట్లు వెల్లడించారు. అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ప్రయాణికుల కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రుల కోసం సిలిగురి డివిజన్లోని పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. సియార్జా స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్ 03323508794, అలాగే 03323833326. అస్సాంలోని గువాహటి స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్ వచ్చేసి 03612731621.